హలో హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ డాక్టర్ మారుతి, ఆయుర్వేదిక్ ఫిజిషియన్, హిందూపూర్. ఈరోజు నేను ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఇది సమాజానికి ఉపయోగపడుతుంది, శరీర ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ విషయం ఏంటంటే, నాకు తెలియక అడుగుతాను, ఈ సమాజంలో జనాలు ఈ ధూమపానంకి అలవాటు పడిపోయినారు. ఎక్కువ ధూమపానం అంటే రోజుకి నేను 2 ప్యాకులు తాగుతాను, 3 ప్యాకులు తాగుతాను, ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకుంటున్నారు. సిగరెట్స్, దీని ద్వారా వాళ్ళకి తీసుకుంటున్న లాభం ఏమంటే లంగ్స్ అనేది పాడవడం, న్యూరో సిస్టమ్ డ్యామేజ్ కావడం, ఇవన్నీ జరుగుతుంది. ఇంకోటి ఫైనాన్షియల్గా కూడా దెబ్బతింటారు. ఒక సిగరెట్ ప్యాక్ అంటే 10 ఉండొచ్చునేమో, ఒక సిగరెట్ వేల 20 రూపాయలు, 25 ఉన్నది అంటే ఒక ప్యాక్కి మీకు 250 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అలా అటువంటి 2 ప్యాకులు కనుక మీరు తాగుతున్నారంటే రోజు 500 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు. దేనికోసము? నెలకు ఎంత అవుతుందండి? 15,000 ఖర్చు అవుతుంది. 15,000తో మీ ఆరోగ్యాన్ని మీరే కొలాప్స్ చేసుకుంటున్నారు. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? అది మీ యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఏం సార్, ప్రపంచంలో ఎవరు ధూమపానం చేసేవాళ్ళ లేదా, స్మోకింగ్ చేసేవాళ్ళ లేదని అడగచ్చు. తీసుకోండి, తప్పులేదు. అది దేవతల కాలం ఇంకా ధూమపానం ఉన్నది. కాకపోతే దానికి ఒక లిమిటేషన్ ఉంటుందండి. 2 సిగరెట్లు, 3 సిగరెట్లు, ఒక 4, 5 వరకు కూడా మీ ఆరోగ్యాన్ని ఏమీ పెద్దగా డ్యామేజ్ చేయకపోవచ్చు. కాకపోతే మితిమీరి అంటే 20 సిగరెట్లు, 30 సిగరెట్లు తాగుతాం సార్ అని మాతో చెప్పిన పేషెంట్లు ఎంతోమంది ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఎలా అంటే అది వాళ్ళని ఫైనాన్షియల్ గాను, ఫిజికల్ గాను, మెంటల్ గాను ఎంతో వీక్ చేస్తుంది. దీన్ని మీరు కొద్దిగా మిమ్మల్ని మీరు, మీకోసము, మీ ఫ్యామిలీల కోసము మీరు మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకొని, అబ్జర్వ్ చేసుకొని కొద్దిగా మారితే మంచిదేమో అనే అభిప్రాయంతో చెప్తున్నాను. అది ఎందుకంటే మిమ్మల్ని సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబెడతాయి. మీకు మీ ఆరోగ్యంలో కూడా ఎంతో కాలం మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఒక చిన్న విషయం, దాంతోపాటు ఒక టీ కాఫీ తాగొచ్చు, దాని ఖర్చు కూడా నెలకి ఒక 3-4 వేలు పెరగచ్చు. టోటల్గా ఒక 20,000 వరకు మీరు స్పెండ్ చేస్తారు మీ ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేసుకోవడం కోసం. అదే ఏదైనా మీకు పనికొచ్చే, శరీరానికి పనికొచ్చేదానికి 2-3 వేలు ఖర్చు అయితే కూడా అరే దానికి ఇంత పెట్టామే అని వైద్యానికి అంత బాధపడతారు. అంటే మంచి కోసం ఖర్చు పెట్టడానికి బాధపడతాడు మనిషి, చెడు కోసం ఎంతైనా పెడతాడు. ఏది మంచిది ఏది కాదని మీ విఘ్నతకే మీరే ఆలోచించేసుకోండి, సరేనా? కాబట్టి దీని ద్వారా కలిగే దుష్ఫలితాలు, ధూమపానం ద్వారా, స్మోకింగ్ కానీ, ఆల్కహాలిజం కానీ, ఇవన్నీ కూడా నేను 1 by 1 మీకు చెప్తాను. ఫస్ట్, దీని ద్వారా ఫైనాన్షియల్గా మీకు జరిగే లాస్ మాత్రమే ఇక్కడ నేను ఐడెంటిఫై చేసి గమనించి చెప్తున్నా. నెక్స్ట్, ఫిజికల్గా జరిగే డ్యామేజెస్, హౌ టు కరెక్ట్ దట్, ఒక్కొక్క డ్యామేజ్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలా, ఎలా దీన్ని మనము ఈ ధూమపానం కానీ, ఆల్కహాలిజం కానీ, దీంట్లో ఇంకా ఈ అడిక్షన్స్ని ఇంకా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలా అనే విషయాలు ఉన్నాయి. చాలామంది మాతో అడుగుతారు, సార్ ఈ అడిక్షన్స్ని ఎట్లా తప్పించుకోవాలి సార్, మాకు అలవాటు అయిపోయింది సార్. పాపం కొంతమందికి యోచన ఉంటుంది, మిమ్మల్ని మేము మానుకోవాలి సార్, ఇవన్నీ మాకు వద్దు అనిపిస్తా ఉంది అని అంటారు పాపం. కానీ ఆ బౌండరీలో ఇంకా బయటికి రాలేకపోతుంటారు. అది ఎలా రావాలా, ఎలా కరెక్ట్ చేసుకోవాలా, ఎలా తగ్గించుకోవాలనే విధానాలు కూడా మీకు తెలియజేస్తాను. దానికోసం నెక్స్ట్ వీడియోలో చెప్పగలుగుతాను. గమనించండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇది ఒక మంచి విషయం అని నాకు అనిపిస్తూ ఉంది, మీకు కూడా అనిపించుండొచ్చు. నా యొక్క వీడియో కనుక మీకు ఇష్టపడితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.